Hello students, welcome all, welcome back. TGPSC Group 1 మెయిన్స్ కి సంబంధించి చాలా బిగ్గెస్ట్ అప్డేట్. అఫ్ కోర్స్ ఒకసారి ఏదైతే ఆ వెబ్ నోట్ రిలీజ్ అయిన తర్వాత పీడిఎఫ్ వచ్చిందో 3-4 సార్లు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాను, వెరిఫై చేశాను. అంటే జనరల్గా ఏ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో జనరల్గా 1:2 రేషియోతో వెరిఫికేషన్కి పిలుస్తారు. రీసెంట్గా ఏపీలో గ్రూప్ 2కి సంబంధించి 1:2 రేషియోతో వెరిఫికేషన్కి పిలిచడం మనం చూసాము. అండ్ ఇప్పుడు కూడా తెలంగాణలో మొత్తం జనరల్గా ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలిసిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2 రేషియోతోనే ఉంటుంది అని చెప్పి సర్వత్రా అనుకోవడం జరిగింది. అందరి ఆలోచనకు భిన్నంగా కంప్లీట్ కాంట్రాస్ట్గా ఒక షాకింగ్ లాగా, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 మెయిన్స్ ఇవాల్యుయేషన్ విషయంలో సో పోస్ట్స్ కానీ లేకపోతే చాలా జిమ్మికులు జరిగాయి, ఇటువంటి వీడియోస్ వస్తున్న ఈ తరుణంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ టు ద షాక్ టు ఎవ్రీవన్, సో కంప్లీట్గా 563 క్యాండిడేట్స్ పోస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో చాలామంది స్టూడెంట్స్కి వస్తున్న డౌట్స్ ఏంటంటే, ముఖ్యంగా షాక్కి గురి చేస్తుంది ఏంటంటే, కొంతమంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డీటీలు ఉన్నారు, సో వాళ్లకు కొన్ని పోస్ట్స్ తీసుకోవడం ఇష్టం లేదు, సో అలా వేకెన్సీ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే కొంతమంది యూపీఎస్సీ సివిల్ సర్వెంట్స్ ఆల్రెడీ బెస్ట్ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొన్ని స్పెసిఫికల్గా లైక్ ఆర్డీఓ, డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ ఇటువంటి పోస్ట్స్ కోసమే ఎగ్జామ్ రాశారు, ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు, వాళ్ళు కూడా పోస్ట్ని తీసుకోకుండా వదిలేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో సేమ్ అట్లాగే యూపీఎస్సీ ఇంటర్వ్యూ రిజల్ట్స్ అతి త్వరలోనే రాబోతున్నాయి. అందులో టాపర్స్ వస్తే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టాప్ ర్యాంకర్స్లో చాలామంది ఇంటర్వ్యూకి ప్రజెంట్ అటెండ్ అయ్యి వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా ఈ విధంగా వేకెన్సీస్ ఉండడానికి మోర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు దానికంటే తక్కువ స్థాయి పోస్ట్ని తీసుకోకపోవచ్చు, లేకపోతే యూపీఎస్సీ ఇంటర్వ్యూ అయిన తర్వాత అయినా సో మంచి పోస్ట్ వస్తే, మంచి ర్యాంక్ వస్తే ఆబ్వియస్గా వీటిని రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల బ్యాక్లాగ్, అంటే రీజన్స్ ఏదైనా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉండడానికి మోర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. మరి వీటి పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు అనుకున్నది ఏంటంటే 1:2 రేషియోతో పిలిచినప్పుడు సో ఈ బ్యాక్లాగ్స్ ఉండడానికి ఛాన్సెస్, అంటే ఎక్కువ మందికి వస్తున్న డౌట్స్ ఇది. ఫస్ట్ థింగ్ 1:1 రేషియోతో పిలిచి ఒక షాక్కి గురి చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఒక చిన్న ఆ వెబ్ నోట్ ఏదైతే ఉంటుందో లెట్ us లుక్ ఇంటు దట్. మీరు ఇక్కడ చూడొచ్చు వెబ్ నోట్కి సంబంధించి. సో టోటల్గా 563 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్స్కి సంబంధించి ఫిల్ చేయడానికి సో వెరిఫికేషన్కి పిలుస్తున్నాము అని చెప్పి 16th రోజు, 17th రోజు, 19th రోజు, 21st రోజు దానికి రిలేటెడ్ టైమ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఒక రిజర్వ్ డేని కూడా అలొకేట్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ చూస్తే టోటల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, సో రిజర్వ్ డే రోజు అంటే ఏ వెరిఫికేషన్, ఏవే సర్టిఫికేట్స్ కావాలో ఒక లిస్ట్, అంటే ఈ వెబ్ నోట్తో పాటు ఇంకొక పీడిఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీరు ఏమేమి తీసుకురావాలి, సో ఏవేవి మ్యాండేటరీ థింగ్స్, వీటన్నిటికి సంబంధించి కొంచెం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి సంబంధించి కూడా స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి సో రోహిత్స్ అకాడమీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్, ఆఫ్ కోర్స్ ఇది స్క్రోల్ అవ్వకపోవచ్చు, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ 9110556858. సో ఇప్పుడు ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ మాత్రమే అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ జస్ట్ కీప్ ఏ వాట్సాప్ టు మై నంబర్. జనరల్గా ఏమవుతుందంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు జనరల్ కేటగిరీలో 470 బిలో వచ్చిన ఎవరికి కూడా కాల్ లెటర్ రాలేదు జనరల్ కేటగిరీ. మళ్ళీ డిపెండ్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇది మారుతుంది. నాకు తెలిసినంత వరకు 470 బిలో వచ్చిన ఎవరికి కూడా కాల్ రాలేదు జనరల్ కేటగిరీ. సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అది చెప్పాలనుకున్నాను. అండ్ వెబ్ ఆప్షన్స్ వీటన్నిటికి సంబంధించి కూడా ఫర్దర్గా కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఇక్కడ చూడొచ్చు లాస్ట్లో, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ షార్ట్ ఫాల్ ఆఫ్టర్ అబౌవ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ యాబ్సెంటీస్, రిజెక్షన్స్, నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని రిజెక్షన్స్. అండ్ ఆప్షన్స్ అంటే కొంతమంది కొన్ని ఆప్షన్సే పెట్టుకుంటారు మంచి ర్యాంక్ వచ్చి కూడా, సో అట్లా ఇవన్నీ కారణాల వల్ల ఏదైనా అడిషనల్ రీజన్స్ అయితే candidates as required would be subsequently called for certificate verification. అంటే ఆ తరువాత ఇప్పుడు ఎన్ని ఖాళీలు అయితే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి మళ్ళీ సబ్సీక్వెంట్గా మళ్ళీ ఫర్దర్గా వెబ్ నోట్స్ ఇచ్చి ఆ వెరిఫికేషన్ ప్రాసెస్, ఆ రిక్రూట్మెంట్ జరుగుతుంది అని చెప్పకనే చెప్పారు.
క్లారిటీ ఇచ్చారు. ఇక్కడితో అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో యాడ్ అవుతుందని ఏం లేదు. సో ఖచ్చితంగా మళ్ళీ సబ్సీక్వెంట్ వెరిఫికేషన్లో పిలుస్తాము అని చెప్పి ఒక చిన్న ఇన్ఫో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే సో ఈ పీడిఎఫ్ కానీ అండ్ టోటల్ 563 మెంబర్స్ క్యాండిడేట్స్ హాల్ టికెట్ నంబర్స్ ఉన్నాయి కదా, అవన్నీ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటుంది. లేదు మీకు అది తెలియకపోతే మన రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆ పీడిఎఫ్ అండ్ ఈ వెబ్ నోట్ కూడా పెట్టడం జరిగింది. సో కొంచెం చాలామందికి ఇబ్బందికరంగా లేకపోతే బాధ పెట్టేటటువంటి వెబ్ నోట్ ఇది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేశారు అట్లీస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కైనా అంటే సెలెక్షన్ ఏమైనా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కైనా కాల్ రావచ్చు అని అనుకున్నది ఎంతోమంది. అయితే ఇక్కడితో ఆగిపోలేదు, ప్రాసెస్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అంటే ఇలా రిజెక్షన్స్ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, లైక్ మాకు డీటీలో ఉన్న వాళ్ళు ఎంపీడీఓ వదులుకుంటారు అని చెప్పి, ఆల్రెడీ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా దానికంటే తక్కువ పోస్ట్ని తీసుకోరు అని చెప్పి, భవిష్యత్తులో యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా దీంట్లోకి వెళ్ళరు అని చెప్పి, ఇట్లా ఈ క్యాలిక్యులేషన్ వల్ల ఖచ్చితంగా మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక స్టూడెంటే, తను ఆల్రెడీ గ్రూప్ 4లో జాబ్ చేస్తున్నాడు. అయితే తన జోన్లో ఫర్ సపోజ్ తన జోన్లో జనరల్ కేటగిరీలో 75 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, తనకు 151 141 ర్యాంక్ వచ్చింది. అంటే ఒక 75 వేకెన్సీస్ ఉన్న జనరల్ కేటగిరీలో 141st ర్యాంక్ వచ్చింది. అయినా కానీ అతన్ని గ్రూప్ 4కి రిక్రూట్ అయ్యాడు, తీసుకున్నాడు. అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో మల్టీ జోన్ 1లో గ్రూప్ 4లో 74 వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ కేటగిరీలో. సో 74 అంటే అట్లీస్ట్ 100 వరకు పిలుస్తారు అనుకోవచ్చు. కానీ ఆయన ర్యాంక్ ఆల్మోస్ట్ 140+ అయినప్పటికీ కూడా కాల్ రావడం, రిక్రూట్మెంట్ అయిపోవడం, జాబ్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. సేమ్ అట్లాంటి థింగ్స్ గ్రూప్ 1లో కూడా జరగవచ్చు ఇటువంటి క్యాలిక్యులేషన్స్ వల్ల. సో ఎగ్జాక్ట్గా మల్టీ జోన్ 1లో 2లో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే కాకుండా కొన్ని వదిలిపెట్టిన తర్వాత సో మిగిలిపోయినవి ఉంటాయి కదా, ఆ రకంగానైనా కాల్ రావచ్చు అని ఎంతోమంది వెయిట్ చేశారు. బట్ ఓన్లీ 563 క్యాండిడేట్స్ని పిలిచారు. మళ్ళీ తర్వాత సబ్సీక్వెంట్ కాల్స్ ద్వారా పిలవచ్చు నెక్స్ట్ వేకెన్సీస్కి సంబంధించి. అండ్ ఇది గైస్, సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.